ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. శోభన్ బాబు గారు ఆయన అప్పటికే చాలా చాలా గొప్ప అందగాడని ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుగు వారందరికీ అభిమాన నటుడు. మీకు ఎలా అనిపించింది శోభన్ బాబు గారి సినిమాలో మీరు? అబ్బో, అది చెప్పాలంటే అది ఒక అందమైన కథ అమ్మా. నేను చిన్నప్పుడు మానవుడు దానవుడు సినిమాని స్కూల్ ఎగ్గొట్టేసి, అంటే నేను చదివిందే 7th అనుకోండి, అది కూడా ఆరాకొరగా వెళ్ళేదాన్ని స్కూల్కి. 2 దెబ్బలు తిని తిట్లు తిని వెళ్ళేదాన్ని, అక్కడ తిట్లు తిని బయటకు వచ్చేదాన్ని. ఆ పరిస్థితిలో మానవుడు దానవుడు సినిమాకి ఒక 21 సార్లు వెళ్ళానమ్మా. 21 టైమ్స్. ఎందుకు అంటే ఇది నిజంగా కొంచెం ఎగ్జాగరేషన్ అనుకుంటారు మీరు. అణువు అణువున వెలసిన దేవా అనే ఒక సాంగ్ మీకు గుర్తుంది కదమ్మా. ఆ సాంగ్ అంటే నాకు పిచ్చమ్మా. సో అణువు అణువున పాట మీకు ఫేవరెట్ పాట? నాకు చాలా ఇష్టం అయ్యేది. అప్పుడు నాకు ఎంతమ్మా, చిన్న వయసు, నాకు 7th అంటే 11 ఏళ్ళేమో అంతే. నాకు చాలా ఇష్టం అయ్యేది అది. ఇప్పట్లాగా యూట్యూబ్లు మళ్ళీ పెట్టుకొని వినడానికి అవకాశం లేదు కదా, అందుకని ఆ పాట వినటం కోసం అన్నిసార్లు వెళ్ళాను నేను. ఇంకా తర్వాత శోభన్ బాబు గారిని ఒకసారి ఎప్పుడైనా చూడటం అవుతుందా లేదా అని నాటకాల్లోకి వచ్చాక, నాటకాలు వేస్తున్నప్పుడు అనిపించింది ఒకసారి, ఎలా మనకెలా కుదురుతుంది శోభన్ బాబు గారిని చూడటం, అవన్నీ పిచ్చి కళలు, అట్లాంటి కళలు కనకూడదు అని తిడుతుండేవారు నా ఫ్రెండ్స్. కానీ ఆ శోభన్ బాబు గారితో నేను యాక్ట్ చేస్తున్నానని అనిపించినప్పుడు ఇది కళ నిజమా అనుకుని నన్ను నేను ఇలా తట్టుకున్న రోజు ఉంది. బా, నిజంగా అమ్మా, మీరు చెప్పండి, అది ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది. అమ్మో, అసలు వినడానికే అసలు ఒకలాగా ఒక డ్రీమ్లా ఉంది కదా, ఫెయిరీటేల్. ఎస్ ఎస్. టికెట్ మా అమ్మ ఇచ్చిన డబ్బులు, టికెట్ సరిపోక 75 పైసలు అమ్మ అప్పుడు టికెట్. 75, ఒక్కోసారి 5 అన్నా తగ్గేది, 10 రూపాయలు 10 పైసలన్నా తగ్గేది. వాడికి ఏవో కబుర్లు చెప్పి, రోజు వస్తున్నాను కదా రేపు ఇస్తాను 10 రూపాయలు 10 పైసలు అని చెప్పి టికెట్ తీసుకుంటే వాడు జాలీగా చూసి టికెట్ చేతిలో పెట్టేవాడు. రాను వాడు టికెట్ లేకుండా పంపించే స్థితికి వచ్చాడు. మీ అభిమానం తట్టుకోలేక టికెట్ లేకుండా ఏంటి పిచ్చి అని అలా సరే పోను వెళ్ళి కూర్చోని పంపించేవాడు. ఆ చేతిలో 4 వేరుశెనక్కాయలు నువ్వుండ్లో పెట్టుకొని అది చూస్తూ, ఆ సాంగ్ వచ్చేటప్పుడు మాత్రం ఈ లంగాకి ఈ తడంతా తుడిచేసుకొని అక్కడ జరుగుతుంటే ఇలా కళ్ళొత్తుకొని ఏడ్చేదాన్ని. ఆ ఫీల్ ఏంటో తెలిసేది కాదు. అలాంటి నేను శోభన్ బాబు గారిని ఇలా ఇంత డిస్టెన్స్లో చూసినప్పుడు, ఆయనతో పాటు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందమ్మా చెప్పండి. థ్రిల్లింగ్ 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 అలా అనమాట. సో ఫస్ట్ డైలాగ్ ఏంటి మీరు శోభన్ బాబు గారితో? ఫస్ట్ డైలాగు ఇక్కడ ఈ చెస్ట్ హాస్పిటల్ ఉంది కదమ్మా, ఈఎస్ఐ దగ్గర, ఆ హాస్పిటల్లో ఆ షాట్ పెట్టడం కూడా నా టైంకి అది బ్యాడ్ అనుకోవాలో గుడ్ అనుకోవాలో నాకు తెలీదు. చక్కగా ఇలా కెమెరా స్టాండ్ చేసి పెట్టి చెప్పిన కాదు. ఈ ఒక స్టేర్ కేసు నుంచి ఎక్కి ఆ స్టేర్ కేసు నుంచి దిగి ఆయన్ని ట్రేస్ చేసి పట్టుకొని, నా బిడ్డని మీరు ఎలాగైనా బతికించాలి డాక్టర్ గారు, ఎన్ని కోట్లైనా పర్వాలేదని చెప్పి మీ కాళ్ళు పట్టుకుంటానని పరిగెడుతూ చెప్పే డైలాగ్ అది. ఆ డైలాగ్ నేను ఎక్కడో ఆగిపోతున్నాను ప్రతిసారి. ఆగిపోతుంటే అన్ని లైట్లన్నీ ఆపేశారు. నాకు టెన్షన్ వచ్చేసింది. ఆయన దగ్గరికి పిలిచి ఇలా షోల్డర్ మీద చేయి వేసి, ఏది ఫ్రీగా ఇచ్చిన టికెట్తో సహా నేను వెళ్ళి చూసి వచ్చిన శివపార్వతిని ఆయన ఇలాగా షోల్డర్ మీద చేయి వేసి, ఎందుకు టెన్షన్ పడుతున్నామ్మా నువ్వు అన్నారు. తెలియదండి, పరిగెడుతుంటేనేమో ఇది గసొస్తుంది, మీరు అనేది నాకు ఊహించలేకపోతున్నాను, భయం వేస్తుంది, డైలాగ్ మర్చిపోతున్నాను అని. అంటే ఇక్కడ ఒక అక్షరం పోయినా ఎవరు ఇక్కడ అదే అక్షరం పలకలేదని అడిగే షాట్ కాదు ఇది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ బిడ్డకి బాగాలేదు, డాక్టర్ని ప్రాధాయపడుతున్నారు, మీరేం చెప్పాలో చెప్పేసేయండి అన్నాడు. ఇంకా తర్వాత ఒకటే షాట్లో ఓకే అయిపోయింది అది. అబ్బా, ఏం చెప్పారు చెప్పరా ప్లీజ్? అదే చెప్పాను అక్కడ. డాక్టర్ గారు ఒకసారి డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు అంటూ వెంటబడి పరిగెత్తుకుని వెళ్ళి, ఎన్ని కోట్లైనా ఇస్తాను డాక్టర్ గారు, నా బిడ్డని బతికించండి డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు అంటుండగా షార్ట్ అయిపోయింది. ఈ షార్ట్ అవ్వగానే నాగేష్ గారు వచ్చి అప్రిషియేట్ చేశారు ఫస్ట్. ఆయనంత మహానుభావుడో చెప్పండి.
ఆయన అసలు ఆయన నా నుదురు మీద ముద్దు పెట్టేసుకొని ఎంతో తబ్బిబ్బైపోయి ఎంత మంచి ఆర్టిస్ట్ నాయుడు గారు అంటే ఉట్టిదే. వాళ్ళు చేసిన క్యారెక్టర్లో నేను ఏముంది అక్కడ చేసింది చిన్న షార్ట్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మొక్క ఎదగడానికి రోజు నీరు పోయటము, దాన్ని కాపాడటం ఎంత పదిలంగా మనం చూస్తామో, ఒక ఆర్టిస్ట్ ఎదుగుదలకి అటువంటి మహానుభావులందరూ కూడా చక్కగా వాళ్ళ ప్రోత్సాహాన్ని అందించి ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి దోహదపడతాయన్నమాట. ఒకటి నాయుడు గారు విసుక్కున్నా, శోభన్ బాబు గారు విసుక్కున్నా, గోపాలకృష్ణ గారు విసుక్కున్నా ఇలా కొంచెం ఇదైపోయేవారు. అయిపోతాం. నాగేష్ గారు ఎక్కడండి ఇది తలకాయ నొప్పి, ఇంత పెద్ద షార్ట్ పోయిందండి, కంపైపోయింది అని అంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని తెనాలి. నేను అందుకని వాళ్ళని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. నిజంగా మహానుభావులు వాళ్ళు. మాతో పాటు పక్కన ఆర్టిస్ట్ కూడా పంచభక్ష పరమాన్నాలు తినాలని కోరిక గోపాలకృష్ణ గారికి రావటం, పరచూరి బ్రదర్స్కి. ఆ కోరికని ఒక రామానాయుడు గారు, దాసరి గారు, నారాయణమూర్తి గారు, ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా గమనికతో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అనమాట అది మాకప్పుడు. చాలా బ్యూటిఫుల్. అంటే మీకు అన్ని అమరినట్టు భగవంతుడి నిర్ణయం అంటారా ఇవన్నీ? ఖచ్చితంగా అమ్మా. అంటే మీరు అంత నమ్ముతారా మీరు? నమ్ముతానమ్మా, బాగా నమ్ముతాను, బాగా నమ్ముతాను. మనం చేసే పనులు మనకెప్పుడు మనల్ని బ్లెస్ చేస్తాయమ్మా. కాకపోతే మీలాగా ఎదురుకుండా నాకు ఇలా దేవుడు కనిపించకపోవచ్చు, మీతో ఏదో మంచి పని మాత్రం నాకు చేయిస్తాడు. ఏదో అలా భగవంతుడు ఏ మార్గంలో ఎప్పుడు రావాలో అది అలా మీకు అనేక సందర్భాల్లో స్ఫురించి మీకు ఇలా దేవుడు దయ వల్ల ఇప్పుడు గోపాలకృష్ణ గారిలో ఆ భావన కలిగించింది దేవుడు, కానీ దేవుడు నాకు కనిపించడు. అంతే కదా. ఒక స్టేజ్ ఆర్టిస్టులు వీళ్ళు 30 మంది ఆర్టిస్టుని సెలెక్ట్ చేసుకున్నారమ్మ అప్పుడు వాళ్ళు. వీళ్ళందరూ తెలంగాణ శకుంతల, నేను, రఘునాథ్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి, చింతన్ దేవనాథ్ గారు అని ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారు. కొంతమంది బయటకు రాలేకపోయారు, కొంతమంది అదృష్టవశాత్తు చేసుకున్నారు. నేను ఈ రోజుకి మీ కంటికి కనపడుతున్నానంటే నిజంగా వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎంత గొప్పవి అనేది నేను ఇక్కడ చెప్పాలి. అట్లా. కానీ అంత చక్కగా అంత అందంగా ఉండే శివపార్వతి గారు ఎక్కువ హీరోయిన్ పాత్రల నుంచి తొందరగా అమ్మ క్యారెక్టర్స్కి వెళ్ళిపోయారనే క్వశ్చన్ మిమ్మల్ని చాలా మంది అడుగుంటారు. మీరు అంత అందం అంటుంటే డౌట్ వస్తుందిరా నాకు. ఎందుకంటే ఆ రోజుల్లో కావాల్సిన దేవిక గారిలా ఉంటారు మీరని చాలా మంది చెప్పుంటారు మీకు. గురుగారే చెప్పారు. గోపాలకృష్ణ గారి మిస్సెస్ ఇంట్లో వాళ్ళందరూ అలా అనుకుని నన్ను సెలెక్ట్ చేశారు. అంటే అప్పట్లో తెలుగు అమ్మాయి, చక్కగా పొందిగ్గా ఉండే అమ్మాయి అంటే ఆ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. ఎందువల్ల అమ్మ క్యారెక్టర్స్కి వెళ్ళిపోయారు? తర్వాత క్యారెక్టర్స్ రోల్స్ ఎందుకు వచ్చాయి మీకు హీరోయిన్ క్యారెక్టర్స్ తర్వాత? ఆ రోల్స్ అంటే నాకు పరచూరి గోపాలకృష్ణ గారు నాకు ఫస్ట్ డేనే నాకు బ్రెయిన్ వాష్ చేశారు. నువ్వు ఇష్టంగా చేస్తున్నావు ఈ క్యారెక్టర్ అని ఓ రోజు కోపడ్డారు. అంటే నేను హీరోయిన్గా చేశాను కదా గురువుగారు అని ఒకరోజు నసగడం జరిగింది సెట్లో. చాలా పొరపాటు పడుతున్నావు నువ్వు, ఒకసారి మదర్ క్యారెక్టర్ వేస్తే నువ్వు ఉన్నంత వరకు వేయచ్చు వేషాలు. హీరోయిన్ అంటే కొంతకాలం చేసి తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతావు. ఆ తర్వాత రీఎంట్రీలు గోళ గందరగోళం ఉంటాయి. ఏది ఒక స్టాండర్డ్ వచ్చిన హీరోయిన్ అయితే మళ్ళీ ఆ స్టాండర్డ్ రాకుండా 2 సినిమాలు చేసి పక్కెళ్ళిపోయావు అనుకో, ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఈ రూట్ బెటర్ అని చెప్పారు. ఇది బెటరు, నువ్వు చక్కగా వేయి. నీకు ఇప్పుడు 29-30 సంవత్సరాలు, అంటే ఇప్పుడు ఈ పరిస్థితికి నేను వచ్చి 30 years అయిపోతుందమ్మా. అంటే 30 years బ్యాక్ సంగతి నేను చెప్తున్నాను. సో నీకు ఎంతో స్పాన్ ఉంది, చక్కగా చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు నాకు నిజమే అనిపించింది. నేను ఆ నాటిక పరచూరి రఘుబాబు స్మారక కళా పరిషత్కి నేను అప్లై చేసిన నాటికి కూడా ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్ వైఫ్ క్యారెక్టర్ ఇది నా క్యారెక్టరు. పిల్లలు మోసం చేసి తల్లిదండ్రుల్ని చీట్ చేసిన పాత్రలు మావి నేను చేసిన నాటికలో. సో ఆ క్యారెక్టర్ కోసం తల్లి ఇలా ఉండాలి, ఈ చీర కట్టుకోవాలి, ఇట్లాగే నడవాలి, ఇంతే మాట్లాడాలి, ఇంతే సౌండ్లో మాట్లాడాలి అని గిరిగీసుకొని ఆ క్యారెక్టర్ని తయారు చేసుకోవడం జరిగిందనమాట. సో ఆ క్యారెక్టర్ ఆయనకి బాగా నచ్చింది గోపాలకృష్ణ గారికి. సో అలా రూట్ పడింది. అదృష్టవశాత్తు నా క్యారెక్టర్లు కూడా అవే వచ్చాయి. కాకపోతే విలను, కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ అవి కూడా నేను చేశాను.